ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరావు గారు, ఒక టాపిక్ ఉదాహరణగా మాట్లాడుకుందాం. అంటే అవేర్నెస్ కొరకు, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాట్లాడుకుందాం. అంటే ఇలా చేయాలని ఎంకరేజ్ చేయడం కాదు. రైట్. ₹1,00,00,000 చేతిలో ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా నెలకి కొంత అమౌంట్ని తీసుకోవడం బెటర్ అంటారా? సో అంటే ఏది కన్వీనియంట్గా ఉంటుంది, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఏది ఈజీగా ఉంటుంది అంటారు? సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మాట్లాడుతున్నారంటే బహుశా రెగ్యులర్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నట్టున్నారండి. ఓకే. సో రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనుకుంటే అండ్ సేఫెస్ట్ వేలో తక్కువ డబ్బులైనా పర్వాలేదు, ఏజ్ కనుక రాంగ్ సైడ్ అనుకుంటే, అంటే ఏజ్ 60 or 70 అట్లా అనుకుంటే బెటర్ టు గో ఫర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంతే. ఎందుకంటే గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి, టెన్షన్స్ ఉండవు. అలా కాకుండా యంగేజ్లో ఉన్నారు, ఓకే, అండ్ అప్ అండ్ డౌన్ అయినా పర్వాలేదు, నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, బట్ రేట్ ఆఫ్ రిటర్న్ కొంచెం అప్ అండ్ డౌన్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో ఇక్కడ మనకు కేవలం రేట్ ఆఫ్ రిటర్న్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఏజ్ క్రైటీరియా తీసుకోవాలి. రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఉండాలి. అంటే లైఫ్ సైకిల్లో ఎక్కడున్నారు, ఆల్రెడీ సెటిల్మెంట్ అయి ఉన్నారా, లేదా బ్యాచిలర్స్గా ఉన్నారా, లేదా ఓల్డ్ ఏజ్లో ఉన్నారా అనేది ఇంపార్టెంట్. వీటన్నిటి కన్సిడర్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ మనం డెట్ ఫండ్స్ చూస్తాము. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 చేసాం అనుకోండి, ఇవాళ రేపట్లో యావరేజ్ మీద స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే 7% నుంచి 8% దాకా ఉన్నాయండి. రెగ్యులర్గా అయితే 6.5% దాకా ఉన్నాయి. ఓకే. అంటే మనకు ₹1,00,00,000 కనుక ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే అండ్ మీరు మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, లేదా హాఫర్లీ కానీ, ఇయర్లీ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు మంత్లీ కనుక తీసుకుంటే నీకు యావరేజ్ మీద ఒక 60,000 అలా వచ్చే ఛాన్స్ ఉంది, 60,000 నుంచి 70,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకా మనీ గ్రో అవటం అంటే ఏమి ఉండదు. ఆ మెచ్యూరిటీ అవ్వగానే 5 ఏళ్ళు 10 ఏళ్ళకు నీ డబ్బు నీకు ఇచ్చేస్తారు, నీ ₹1,00,00,000 నీకు ఇచ్చేస్తారు. బట్ నీకు రెగ్యులర్గా మంత్లీ ఒక ₹60,000 వస్తూనే ఉంటుంది. ఇంకా అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 7 lakhs వరకు జమ అవుతూ ఉంటుంది నీకు. కానీ TDS కట్ అవుతుంది నీకు, ట్యాక్సిబుల్ అది. ఓకే. నీకు వచ్చే వడ్డీ ట్యాక్సిబుల్ అనమాట అది. ఓకే, రైట్. అండ్ సెకండ్ ఫ్లో తీసుకున్నాను అనుకోండి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఉందనుకోండి. నేను మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే స్మాల్ క్యాప్ కేటగిరీ లేదా మిడ్ క్యాప్ కేటగిరీ ఆ ఏరియాలో బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ డేటా, లాస్ట్ 10 years డేటా ఉన్న ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుందామండి. లైక్ నేను నిప్పాన్ స్మాల్ క్యాప్ గ్రోత్ ఫండ్ తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. లాస్ట్ 13 yearsలో అది బాగా గ్రో అయింది, అందుకని అది తీసుకున్నాను అనమాట. అది తీసుకొని దాంట్లో కనుక మనం 1 crore ఇన్వెస్ట్ చేసామనుకోండి, అండ్ ఎవ్రీ మంత్ బ్యాంక్లో మనం 6% అనుకున్నాం కదా, అట్లాగే దీంట్లో ఒక 5% తీసామనుకోండి బ్యాక్, అంటే ఎవ్రీ మంత్ నాకు 50,000 కావాలి. 50,000 కనుక మీరు విత్డ్రాల్ పెట్టారనుకోండి స్టార్టింగ్ నుంచి, గత అది 2011లో స్టార్ట్ అయింది, ఇప్పటికి 2013 yearsలోకి ఎంటర్ అయింది రీసెంట్గా. ఓకే. ఇప్పుడు మీ మనీ ఎవ్రీ మంత్ నీకు 50,000 ఇవ్వంగా స్టిల్ మీ 1 crore ఇప్పటికి 8 కోట్లు అయిందండి, 8.5 crore అయింది. ప్రాక్టికల్గా మీరు ఇన్వెస్ట్ చేసింది 1 crore ఎవ్రీ మంత్ 50,000 మీకు విత్డ్రాల్ అవుతూనే ఉంది. అంటే మీరు విత్డ్రాల్ చేసిన అమౌంటే 71 lakhs అండి. ఇది 2011లో పెట్టుంటే కనుక 13 సంవత్సరాలు. అవును. అంటే మీరు విత్డ్రాల్ చేసిన అమౌంటే 70 lakhs ఆల్రెడీ. స్టిల్ మీ ఉన్న డబ్బు 8.5 crore అయింది. ఇంకా అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇలా అవ్వచ్చు అంటే కాకపోవచ్చు, బట్ అన్ని కూడా యావరేజ్ మీద నీకు 5 crore దాకా అయి ఉంటాయి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ గ్రోత్ మనం 20% తీసుకోవచ్చు అండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ అయితే. అందులో నుంచి మనం విత్డ్రాల్ చేస్తుంది కన్జర్వేటివ్ మీద ఒక 5% 6% కదా, అందుకని డెఫినెట్గా ఇంకా ఒక 10 to 15% పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ దగ్గర బల్క్ అమౌంట్ అనుకుంటే లెట్సే ఒక 25,000, 25 lakhs, 50 lakhs, 1 crore ఇలా అనుకుంటే మీకు అప్పుడప్పుడు మనీ కావాల్సి ఉంటే క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ కావాలంటే SWP ఇది బెస్ట్ ఆప్షన్, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. అది యాక్టివేట్ చేయడం ద్వారా ఏంటంటే నీకు మంత్లీ రిక్వైర్మెంట్ ఫిల్ అవుతుంటుంది, అండ్ లాంగ్ పీరియడ్ పాయింట్ ఆఫ్లో నీ మనీ కాంపౌండ్ అవుతూ పోతూనే ఉంటాయి. ఎందుకంటే యావరేజ్ మీద మ్యూచువల్ ఫండ్స్ 20% మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో నుంచి మనం విత్డ్రాల్ చేస్తుంది కేవలం 5 to 6% కదా, రిమైనింగ్ ఒక 8 to 10% ముందు పోతూనే ఉంటాయి అవి. అందుకని లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్లో మైండ్ బ్లోయింగ్ 1 crore కానీ పెడితే మీ అమౌంట్ 8.5 crore అయింది, అండ్ ఎవ్రీ మంత్ మీకు మనీ బ్యాక్ వస్తూనే ఉంది. ఎంత ఆల్మోస్ట్ 50,000 సూపర్. జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటుంది అమౌంట్.
అది పెరుగుతూనే ఉంటుంది అమౌంట్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. ఇది కాకుండా ఈవెన్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ తీసుకున్నా సరే మనీ ఇలా గ్రో కాకపోవచ్చేమో కానీ బట్ డెఫినెట్గా దట్ ఈస్ వర్త్. అందుకని ఎవరైనా సరే మిడిల్ ఏజ్లో ఉండి మీ డెట్ ఫండ్స్లో పెట్టడం వేస్ట్ అండి. బట్ ఓల్డ్ ఏజ్లో కనుక్కుంటే మార్కెట్లో వాలటిలిటీని కూడా మనం తీసుకుంటే కనుక వాళ్ళకి అది గిట్టుబాటు అవుద్ది. అందుకని మీ ఏజ్ ఒక 60-70 అలా కనుక్కుంటే అప్పుడు మాత్రమే బ్యాంక్ డిపాజిట్స్కి వెళ్ళండి. మీ ఏజ్ కనుక 30 40 కనుక్కుంటే ఇంకా మంచి ప్రొడక్టివిటీ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ టు కమ్ టు ది మ్యూచువల్ ఫండ్స్ విత్ SWP అనమాట. ఓకే. అండ్ యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ మనం వాడుకుంటే రెగ్యులర్ ఇన్కమ్కి బాగుంటాయి. అండ్ ఒక ఫండ్ రిటైర్మెంట్ ఫండ్ క్రియేషన్కి బాగుంటాయి. ఏదైనా గోల్ ఓరియంటెడ్ మనీ మేకింగ్ కూడా చాలా బాగుంటాయి అండి. తక్కువ అమౌంట్లో పెట్టుకుంటా బల్క్లో తయారు చేసుకోవచ్చు. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ నేను మంత్లీ 1000 రూపాయలు పెడదాం అనుకుంటున్నాను. ఓకే. కెరీర్ స్టార్టింగ్లోనే 25 ఏజ్కి నేను బిగిన్ చేశాను అనుకో మ్యూచువల్ ఫండ్స్. నీ ఏజ్ ఒక 55 వచ్చే లోపలనే నువ్వు పెట్టిన అమౌంటే నీకు దగ్గర 10 కోట్లు అవుద్ది. ఆ టైంలో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ యాక్టివేట్ చేశారనుకోండి మంత్లీ 2 lakh 3 lakh అట్లా జీవితకాలం వస్తూనే ఉంటుంది. 3 lakh నీ మనీ ఇంకా పోతూనే ఉంటుంది. ఎందుకంటే ఫండ్ ఒకసారి 10 కోట్లు అయిన తర్వాత అది ఎవ్రీ ఇయర్ 2 crores పెరుగుతూనే ఉంటుంది. 2 crores పెరుగుతూనే ఉంటుంది. ఇక వాలటిలిటీ ఇన్ఫ్లేషన్ తొక్కుతో ఇవన్నీ నిరంతరం అంటనే ఉంటాం, ముందు పోతూనే ఉంటుంది మార్కెట్ అండి. బట్ అంటే అంత లాంగ్ టెన్యూర్ పేషెంట్స్తో వెయిట్ చేయగలగడం అనేది అక్కడ చాలా పెద్ద. అందుకని గాడ్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే పేషెన్స్గా ఉంటారో, ఎవరైతే పాజిటివ్ యాక్టివిటీస్తో ఉంటారో, ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారో వాళ్ళకే హెల్ప్ చేస్తారు గాడ్. ఈ షార్ట్ టర్మ్లో ఎప్పుడు ఏమి ఉండదండి అది. ఎందుకంటే ఇప్పుడు నిప్పాన్ ఆల్మోస్ట్ 94-95 ఆ టైంలో ఏమో స్టార్ట్ అయింది. 29 years నుంచి ఉందండి అది. 1 lakh ఏమో లంసమ్ పెట్టుంటే ఇప్పుడు ఒక 2-3 కోట్ల వరకు అప్పుడే కదండి. ఇప్పుడు పెట్టినా అవుతుంది, ఇప్పుడు పెట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ జీడిపి గ్రోత్ 6.5% అండి. చాలా హై ఎండ్లో నడుస్తుంది. అందుకని మనం అనుకుంటే చాలా మంది అరే అనవసరంగా నేను బస్సు మిస్ అయ్యాను ఇప్పుడు లేట్ అయిందేమో అనుకుంటాం కదండి. అంటే బిలో మీ జీవితంలో లేట్ అనే కాన్సెప్ట్ లేదండి. ఎప్పటికప్పటికే అది మీరు ఎప్పుడైనా బిగిన్ చేసుకోవచ్చు కెరీర్ని. 20కి 40 కెరీర్కి పెద్ద తేడా ఉండదండి. మన ఆలోచన తప్ప ఏముండదు. చాలా తక్కువ మంది ఉంటారు అన్ని సంవత్సరాల పాటు అమౌంట్ ని అక్కడ పార్క్ చేసి పెట్టడం అనేది. అది ఎందుకు అది గోల్ ఓరియంటెడ్. నా రిటైర్మెంట్ కోసం నేను కావాలి, ఏమి ఎల్ఐసి పాలసీలు తీసుకున్నప్పుడు 20 years నువ్వు కట్టలేదా? ఏదైనా చిట్టీలు తీసుకున్నప్పుడు నువ్వు కట్టలేదా? ఇంటి లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ కట్టలేదా? ఆటలో ఉన్న సర్టనిటీ ఇందులో ఎందుకు ఉండదండి? అది బిహేవియర్ అంతే, దానికి సంబంధం లేని విషయం. ఇల్లు కొన్నప్పుడు కట్టలేదా? ఈ కొత్తగా నా ఇల్లు కొంటుంది మనం ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇల్లు ఇన్స్టాల్మెంట్లు కొంటూనే ఉన్నారు కదా, ఈఎంఐలు పే చేస్తూనే ఉన్నారు కదా. కానీ ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేప్పటికే ఆ లాంగ్ టెన్యూర్ని అంత లాంగ్ పీరియడ్ ఎందుకంటే ఆ వాలటిలిటీకి ఏంటంటే సైకలాజికల్ ఫియర్ అది నిరంతరం. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఒక హోమ్ లోన్ కి సంబంధించి ఒక 20 years 15 years హోల్డ్ చేసి కడుతుంటారు. ఇంకొంతమంది ఎల్ఐసి ప్రీమియమ్స్ కూడా 20 years 15 years కడుతుంటారు. బట్ ఒక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికే అక్కడ ఎందుకు మనసు అంగీకరించేది కొంత. ఎందుకంటే ఇక్కడ ప్రైసెస్ డైలీ ట్రాక్ చేస్తూ ఉంటారు. దాంతో సైకలాజికల్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. అండ్ టూ మచ్ ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ అది టూ మచ్ అవుతూనే ఉంటుంది. అందుకని యాజ్ ఎ ప్రొఫెషనల్గా మన పనిలో మనం బిజీగా ఉండి దీనికి ఎనఫ్ టైం ఇచ్చేసామంటే అది గ్రో అవుతూ ఉంటుంది. మీరు ఒక డాక్టర్, ఒక లాయరు, ఒక ఇంజనీరు, మీ కెరీర్లో మీరు బిజీగా ఉండండి. బట్ మీ అమౌంట్ మీతో పాటు ప్యారల్ పెరుగుతూనే ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అట్లా ఎవరైతే దూరంగా ఉంటారో అవి గ్రో అవుతూ ఉంటుంది. దగ్గరుండి మీరు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని గెలికే కొద్దీ అది పెయిన్ తప్పే ఉంటుంది. ఎందుకంటే గోల్ లాంగ్ టర్మ్ అయినప్పుడు షార్ట్ టర్మ్లో ఎందుకు మనం ఇన్వాల్వ్ అవ్వాలి? అందుకని మీరు హిస్టరీని రీడ్ చేయడం ద్వారా నీకు ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేసి 30% ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయకూడదు. దాని గురించి ఇల్లు రెంట్కి ఇచ్చేసి 10% ప్రయాణం ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయకూడదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే హిస్టారికల్ డేటా స్టడీ చేయడం ద్వారా వచ్చిన జ్ఞానం అది మనకు. అవునా? అట్లా ప్రతి ఎసెట్కి మనం హిస్టారికల్ డేటా అబ్జర్వ్ చేయడం ద్వారా మనకు ఆ అనాలిసిస్ మనకు అర్థమైంది. దాని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో అంత ఎక్స్పెక్ట్ చేస్తే అర్థం ఉంది. అంతకంటే ఎక్కువ నువ్వు చేయలేవు. అందుకని ఒక ఇల్లు మనకు ఈఎంఐలో కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు, ఒక ఇన్సూరెన్స్ పాలసీ కట్టేటప్పుడు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నావో మ్యూచువల్ ఫండ్లో కూడా అలా మెథడ్లో ఫాలో అయితే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు వెల్త్ క్రియేషన్ అండి. అందుకని ఎక్కువసార్లు రిచ్నెస్ అనేది నాలెడ్జ్ గేమ్ కాదండి, అది ఇట్స్ బిహేవియరల్ గేమ్, సైకాలజీ గేమ్. ఇది ఎనీబడి కెన్ బి రిచ్ అండి, దానికి పెద్ద ఇదేం కాదు. అది వారసత్వంగా వచ్చేది కాదు, అది వారసత్వంగా ఒకళ్ళు ఇచ్చేది కాదు. అందుకని అది ఎవరికి వాళ్ళే ఎడ్యుకేషన్ పెంచుకొని ఫైనాన్షియల్ లిటరసీ అయ్యి వంశంలో నాటుకోవాల్సిన ఇత్తనం అనమాట అది. సో ఒక పేరెంట్ కిడ్కి ఇస్తే కిడ్ నెక్స్ట్ కిడ్కి ఇచ్చుకుంటూ పోతా ఉంటే ముందు పోతూ ఉంటుంది. కాంపౌండ్, టైం వాల్యూ ఇవన్నీ పుస్తకాలు చూసి నేర్చుకునే కాన్సెప్ట్లు కావు.
ఒక పేరెంట్ కిడ్కి చెప్పాల్సిన కాన్సెప్ట్లో ఈ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తద్వారా వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతూ ఉంటుంది ఎలా గ్రో అవుతుంది అనేది. అందుకని మనకి కనుక ఒక 40-50 ఏజ్ మిడిల్ ఏజ్ లోపలనే ఒక మంచి రెగ్యులర్ ఇన్కమ్ లాగా రావాలి అనుకుంటే కనుక మనం ముందు ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవాలా. ఒక 50 lakh, ₹1,00,00,000 ఫండ్ క్రియేట్ చేసుకోవాలా. ఒకేసారి మీరు ఏదైనా ఎసెట్ అమ్మితే వచ్చిన డబ్బు కనుక ఉంటే లంప్స్ అమౌంట్ ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు కూడా. పెట్టేసేసి మనం మంత్లీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అదొకటి. లేదు అంటావా ఏదైనా మార్కెట్ బాగా పడిపోయింది, 20-30% అప్పుడప్పుడు పడిపోద్ది కదా, పడిపోయినప్పుడు కనుక ఏదైనా ఎసెట్ కనుక మనకు ఉంటే దాన్ని అమ్మేసి ఆ అమౌంట్ దీంట్లో పడేయచ్చు. అందుకని మార్కెట్లో లంప్సం పెట్టే ఆపర్చునిటీస్ రెగ్యులర్ రావు. ఓకే, ఒకవేళ కనుక వస్తే మీరు ఆ టైంలో ఇలాంటి వాటికి వాడుకోవచ్చు, SWPకి వాడుకోవచ్చు. రెండోది రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్లో మంత్లీ ₹1000, ₹2000 పెట్టేసేసి SWP ఆన్ చేసుకోవచ్చు. లేదా బల్క్ అమౌంట్ ఏదైనా వచ్చింది సడన్గా, దాన్ని ఏం చేయాలని థాట్ ఉన్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేసి మనం తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా సరే టూ మచ్ అటాచ్మెంట్ పెంచుకొని రోజు రెగ్యులర్గా దాన్ని గెలుగుతూ ఉంటే తప్ప అదర్వైజ్ మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్లో. అవును, అది వాలటిలిటీ అసెట్ క్లాసే, బట్ మనకున్నది ఒకటే ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్సే. దాన్ని బేస్గా తీసుకుని మనం డిసిషన్ తీసుకోవాలి అంతే. అండ్ ఎక్కువ మంది చట్టలు వేస్తూ ఉంటారు, అది ఎంత వచ్చిద్దా అనేది. మ్యూచువల్ ఫండ్లో 30 వస్తుంటే ఎవరు నమ్మరు, బట్ అక్కడ 40 కూడా వస్తున్నాయి. నువ్వు నమ్మితే నమ్మకపోతే సంబంధం చెప్పండి, మన నమ్మకాలకు సంబంధం ఏముంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అవి వస్తాయి, రాని వాళ్ళందరూ దూరం కూర్చొని చూస్తారు అంతే. కాబట్టి మ్యూచువల్ ఫండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు క్రియేట్ ద రెగ్యులర్ ఇన్కమ్ కూడా. అందుకని లాంగ్ టర్మ్ ఒకేసారి బల్క్లో ఫండ్స్ క్రియేట్ చేయాలన్నా పనికి వస్తుంది. నాకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, వేరే చోట ఎక్కడ ఇవ్వడం కుదరదు అనుకున్నా సరే నీకు పనికి వస్తుంది. అండ్ ఈజీగా బయట సొసైటీలో రూపాయల వడ్డీకి ఇస్తూ ఉంటారు అందరండి. అది ఎగ్గొడతారో లేదో తెలియదు, మళ్ళీ తిరిగి వస్తే లేదో తెలియదు. పెద్ద అమౌంట్ అయ్యే కొద్ది భయం, అది ఇస్తారో లేదో కూడా. బట్ మ్యూచువల్ ఫండ్ అలా కాదు, లీగల్ వేలో అఫీషియల్ వేలో చక్క ₹1.5, ₹2 కూడా సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అండ్ రెగ్యులర్గా ఇలా చేయడం ద్వారా నీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర బల్క్ అమౌంట్ కనుకుంటే, రెండోది మార్కెట్ కనుక ఎప్పుడైనా కరెక్షన్లో కనుకుంటే, ఓకే, ఆ టైంలో కనుక ఈ SWPని మనం కన్సిడర్ చేసుకొని మార్కెట్లో బల్క్లో పెట్టచ్చు. 25 lakh, 50 lakh ఇట్లా రీజనబుల్ ఫండ్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ మీద 20-25% దాకా మూవ్ అవుతుంటాయి. మనం తీసుకుంటున్న అమౌంట్ 6%, 7% కదా. రెస్ట్ ఆఫ్ ది మనీ తోటి కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. అది కాంపౌండ్ అవుతున్నది పోతుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో నిప్పాను. మీరు కనుక 1 crore పెట్టుంటే కనుక మంత్లీ 50,000 విత్డ్రాల్ బీయింగ్ చేసినా సరే స్టిల్ ఇది 8.5 crore పెరిగింది లాస్ట్ 12 yearsలో. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే వేరే ఫండ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే అన్ని పాజిటివ్ రిటర్న్స్ ఇలానే ఇచ్చి ఉంటాయి మోరల్లెస్. కాబట్టి బల్క్ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్ కన్సిడర్ చేయండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్.